అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాలా క్విక్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. అండ్ మనం ఇలా చేస్తే గనక గంటల తరబడి కూడా మనకి సేమియా పాయసం అనేది గట్టిపడకుండా ఉంటుందనమాట. దీనికోసమైతే ముందుగా ఒక పాన్ తీసుకున్నాను. నేనైతే సేమియా డ్రై ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలి అని అనుకుంటే గనక దీంట్లో నెయ్యి యాడ్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్లేమ్ వచ్చి లోలో ఉంచి ఇలా ఫ్రై చేసుకోవాలండి. సేమియా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ లోలో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. సేమియా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు సేమియాలోకి 2 కప్పుల వేడి నీళ్ళు తీసుకున్నానండి నేను. ఆ 2 కప్పుల నీళ్ళతోటే మనకి సేమియా అనేది బాయిల్ అయిపోతుందండి. దీనిపైన మనం మూత పెట్టుకొని సేమియానైతే బాయిల్ చేసుకుందాము. చూసారు కదా, మనకి సేమియా అయితే బాయిల్ అయిపోయిందండి ఆ 2 కప్పుల నీళ్ళతోటే. దీంట్లో మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు షుగర్ గానీ లేదా బెల్లం గానీ ఏదైనా గానీ తీసుకోవచ్చు. నేనైతే బెల్లం తీసుకున్నానండి. బెల్లం నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు కరగడానికి ఎక్కువ టైం అయితే పట్టలేదు. దీంట్లో ఆల్రెడీ కాచి పెట్టుకున్న 3 కప్పుల పాలైతే యాడ్ చేస్తున్నానండి. పాలు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత నేను హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత స్మూత్‌గా గ్రైండ్ అయిందో. మనం ఇలాచీ తీసుకున్నప్పుడు అవి కొంచెం ఉన్నా కానీ ఎంత స్మూత్‌గా రావాలంటే దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్నప్పుడే మనం దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇంత స్మూత్‌గా వస్తుందనమాట. ఇవన్నీ వేసిన తర్వాత సేమియా ఎక్కువసేపు మనం గ్యాస్ మీద ఉంచనవసరం లేదండి. ఎందుకంటే మనం పాలు ఆల్రెడీ కాచి పెట్టుకున్నాం. సేమియా కూడా మనకి బాయిల్ అయిపోయింది కాబట్టి మనం ఒక 2, 3 మినిట్స్ పాటు ఉంచి ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫైనల్‌గా సేమియానైతే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని తినడమేనండి. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ సేమియా పాయసం అయితే మనకి రెడీ అయిపోయింది కదండీ. సో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.